వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ లక్ష్మీ కట్ట, సీనియర్ అడ్వకేట్. ఆమె మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆమెను అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. సో రీసెంట్‌గా 'జానీ మాస్టర్స్‌కి' సంబంధించి అది ఎంత ఇష్యూ అయిందో మనందరికీ బాగా తెలుసు. సో ఇద్దరివి తప్పులున్నాయంటూ కూడా ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ బయటకొచ్చేసాయి. అండ్ సుప్రీం కోర్టు ఆ కేసుని కొట్టివేస్తుందంటూ కూడా ఒక వార్త వచ్చింది. అసలు దేనికి సంబంధించి కొట్టేస్తున్నారు? ఆయన పూర్తిగా నిర్దోషిగా బయటకొస్తున్నారా ఏంటి? దాని గురించి ఏం చెప్తారు? అంటే అలాంటి కేసులు చెల్లవని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. హ్మ్. సో మనం ఈ కేసు కూడా చెల్లదు అనేసి ఒక అభిప్రాయానికి రావడం జరుగుతుంది. ఈ కేసు చెల్లదు, ఇలాంటివి నిలబడవు అని నేను లాస్ట్ జానీ మాస్టర్ని అరెస్ట్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. హ్మ్. సో చాలామంది ఇప్పుడు క్వశ్చన్ ఏం చేస్తున్నారంటే ఆయన నిర్దోషని అందరికీ జనరల్గా సొసైటీకి అర్థమైంది, హ్మ్. కోర్టుకు కూడా అర్థమై ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి కానీ ఆయన్ని ఒకవేళ నిర్దోషిగా కనుక కోర్టు ప్రకటిస్తే ఈయన ఈయన లాస్ అయిన కెరియర్ కానీ అవార్డు రిటర్న్ తీసుకోవడం కానీ బేసిక్గా ఇవన్నీ పక్కన పెడితే ఆయన వ్యక్తిగతమైన డామేజ్ కెరియర్ ప్రకారంగా కాకుండా భార్య పిల్లలతో ఉన్నప్పుడు సొసైటీలో ఇలాంటోడా అనేసి ఒకటి అందరూ అనుకుంటారు. కాబట్టి ఇవన్నీ ఎలాగా బ్యాక్ ఆఫ్ అవుతాయి అనేసి అందరూ అంటారు. సో నేను అందుకే ఏం చెప్తానంటే రిలేషన్స్ పెట్టుకున్నప్పుడే అమ్మాయిల గురించి అబ్బాయిలు, అబ్బాయిల గురించి అమ్మాయిలు ఆలోచించుకోవాలి, ఫ్యూచర్లో ఏమవుతుంది అనేసి అన్నది. ఒకసారి లాస్ అయిన తర్వాత అది మళ్ళీ వెనక్కి తిరిగి రాదు ఏది కూడా. దాన్ని మళ్ళీ మనము డెవలప్ చేసుకుని మనం నిర్దోషిగా బయటపడవచ్చు, కానీ మనకు అయిన డామేజ్ అయితే మాత్రం దాన్ని పూడ్చుకోలేం. అంటే ఆ క్షణంలో వాళ్ళ భార్య పిల్లలు అనుభవించిన మానసిక క్షోభ కానీ, ఒక విక్టిమ్గా ఒక ఎక్యూడ్గా ఉన్న వ్యక్తి జైలుకి వెళ్ళి కెమెరాలు వెంటబడుతుంటే, పోలీస్ స్టేషన్లు వెంటబడుతుంటే, అందరూ తిడుతుంటే, రకరకాలుగా మాట్లాడుతుంటే అతను అనుభవించిన మానసిక క్షోభ కానీ ఏది వెనక్కి తిరుగురాదు. కాదేంటంటేనంటే అలాంటి వాళ్ళ మీద తిరిగి ఒకవేళ జానీ మాస్టర్ గారు అదేంటి ఇన్నోసెంటు, ఇది తప్పులేదనేసి కేసు కొట్టేసినప్పుడు అలాంటి అమ్మాయిల మీద డామేజెస్ ఫైల్ చేస్తే, డిఫర్మేషన్ కేసెస్ ఫైల్ చేస్తే అప్పుడు ఆ కేసులో ఆ డబ్బు చెల్లించవలసింది వచ్చి, అంటే ఎవరైతే ఫాల్స్ కేసులు పెడతారో ఆ కేసు నుంచి వాళ్ళు బయటపడి కోర్టులు కొట్టవేస్తాయో అలాంటి అమ్మాయిల మీద కానీ అబ్బాయిల మీద కానీ ఫాల్స్ కేసులు పెట్టిన వాళ్ళ మీద పర్సనల్ రిలేషన్షిప్కి సంబంధించిన డిఫర్మేషన్ కేసు గెలిచినప్పుడు ఆ కేసులు చూపిస్తే అప్పుడు అందరికి అర్థమవుతుంది. అంటే మనం తొందరపడేలా చేస్తే మనకు కూడా ఈ డామేజ్ జరుగుతుంది. ఇప్పుడు మానసికమైన క్షోభ అనేది ఎవరైనా ఆత్మీయులు ఉండి ఎవరైనా కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరైనా దాన్ని షేర్ చేసుకుంటే తగ్గొచ్చేమో, కానీ ఫినాన్షియల్ డామేజ్ అనేది ఇట్స్ వెరీ బిగ్ అంటే డామేజ్. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఒకళ్ళ మీద కేసు పెడుతుంది, ఒక అమ్మాయి, అతను జైలుకి వెళ్తాడు, డబ్బు ఖర్చు పెట్టుకుంటాడు, బయటకు వస్తాడు, నిర్దోషిగా వస్తాడు. అదే నిర్దోషికి వచ్చిన అబ్బాయి నన్ను డిఫేమ్ చేసింది, నా కెరీర్ పాడైంది, నన్ను ఇంత చేసింది అని చెప్పేసి అతనుకున్న స్టేటస్ని బట్టి ఒక పరువు నష్టం దావా వేసి అందులో గెలిస్తే అప్పుడు ఆ అమ్మాయి చెల్లించవలసిన డబ్బుకు వచ్చినప్పుడు అమ్మాయికి కూడా తెలుస్తుంది కదా అది ఏంటనేది. వేరే అమ్మాయిలు కూడా తెలుస్తుంది కదా, తొందరపడి ఇలాంటివి చేయకూడదని చెప్పేసి. వీళ్ళకంతా ఏంటంటే ఇలాంటి వాళ్ళకి అది ఒక డ్రామా అయిపోయింది. ఎమోషన్తో ఆడుకోవడము, డబ్బులతో ఆడుకోవడము, కెరియర్తో ఆడుకోవడము. అమ్మాయిలు ఎప్పుడు కూడా నేను కౌన్సిలింగ్ చెప్తాను, తిడతాను కూడా. అంటే లేడీకి లేడీ శత్రువు, ఈమెంటి ఇలా చెప్తుందని ఫెమినిస్టులను అనొచ్చు, కానీ లైఫ్లో ఒక స్టెప్ వేసినప్పుడు 10 రకాలుగా ఆలోచించాలి అని చెప్తాను నేను. రిలేషన్ పెట్టుకున్నప్పుడు ఆలోచించాలి, తర్వాత అది కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆలోచించాలి, దాని తర్వాత ఇలాంటి స్టెప్స్ తీసుకున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళ లైఫ్ పాడవుతుంది. ఎవరో ఒక 20-30 సంవత్సరాల వరకు నీతో ట్రావెలింగ్ చేయాలంటే ఇవాళ రేపు చాలా కష్టమైపోతుంది. మ్యారిటల్ లైఫ్లో కూడా వీళ్ళు ఎంత ఉంటారు, అలాంటి వాళ్ళ కోసము లైఫ్లు పాడు చేసుకోవడం అనేది అబ్బాయిలు కూడా ఆలోచించుకోవాలి. సో ఇవన్నీ వెనక్కి ఏమి తిరిగి రావు. నిర్దోషిగా వచ్చినప్పటికీ కూడా అయిన డామేజెస్ అయిపోయినాయి. అమ్మాయిల వైపుల నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ డ్యామేజెస్ అంటే జానీ మాస్టర్ అనే వ్యక్తి ఒక అందరిలాగా ఒక సాధారణ మనిషి కాదు. అతను ఒక మంచి డాన్సర్. మన ఇండియాలోనే నెంబర్ 1 కొరియోగ్రాఫర్గా అతను ఎదిగారు. అతనికి అవార్డు కూడా వచ్చింది ఇదే టైంలో. అవార్డుని కూడా ఆపేశారు. ఒక పాన్ ఇండియా మూవీస్ కొరియోగ్రాఫ్ చేయాల్సిన సాంగ్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. మొత్తం డిఫేమ్ అయిపోయారు ఆయన డిఫేమ్ అవడం వల్ల ఇప్పుడు రాజులు అమ్మాయిల వల్ల ఆడవాళ్ళ వల్ల రాజులే పోయారు, రాజ్యాలే కూలిపోయినాయి, యుద్ధాలే జరిగినాయి అని మనం చాలా వింటాం. జానీ మాస్టర్ గారు ఒక ఇంటర్వ్యూ కూడా అమ్మాయితో చేసింది నేను ఏదో షో చూసాను. ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమవుతుంది.
దే హ్యావ్ సంథింగ్ అని చెప్పి. అవును. అలాంటప్పుడు ఆయన ఆలోచించొద్దా? ఇప్పుడు ఆయన కూడా ఆలోచించాలి కదా, నాకు ఇంత కెరియర్ ఉంది, నాకు ఇంత ఇదేంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను కష్టపడి పైకి వచ్చాను, రేపు పొద్దున్న ఏదన్నా అయితే నా ఫ్యామిలీతో పాటు నా కెరియర్ కూడా డామేజ్ అవుతుందని ఆయన కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక హీరో కొడుకు హీరో అయ్యాడంటే ఆయన అంత ఆలోచించవలసిన అవసరం లేదు. ఒక డాన్సర్ కొడుకు ఒక డాన్సర్ అయ్యాడంటే ఆయన అంత ఆలోచించవలసిన అవసరం లేదు. వాళ్ళ కష్టం అంటే అంత పెద్దగా తెలియదు, ఒక బ్యాక్గ్రౌండ్తో వస్తారు. కానీ జానీ మాస్టర్ నువ్వు నేను అట్లా కాదు కదా, మనం కష్టపడి పైకి వచ్చే వాళ్ళం ప్రతి క్షణం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. జానీ మాస్టర్ గారు తప్పు ఏంటంటే అది ఆలోచించకపోవడం. అంత పెద్ద ఇండస్ట్రీలో ఉండి మరి అలాంటి రిలేషన్ పెట్టుకున్నప్పుడు అందరికీ తెలుస్తుంది కదా, మరి నేను అప్పుడు డిఫేమ్ అవుతానని కూడా ఆలోచించాలి కదా. కాయిన్కి రెండు వైపులో ఆలోచించాలి. అది ఆలోచించకపోవడం వల్ల ఇది ఫేస్ చేయవలసి వచ్చింది. సో అంటే మొత్తానికి అసలు ఇందులో జానీ మాస్టర్ గెలిచారు అనుకోవచ్చు. అంటే ఈ జానీ మాస్టరే కాదు, ఒక బెయిల్ మీద ఉన్నారు. జానీ మాస్టరే కాదు, ఎవరైనా సరే ఇలాంటి కేసుల్లో వెళ్ళిన వాళ్ళు ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఆ రిలేషన్ని అది ఇద్దరు కన్సర్న్తో జరిగిందని చెప్తే ప్రతి ఒక్కరు గెలుస్తారు. ఒక అమ్మాయిని ఫోర్స్ చేసి ఫోర్స్ఫుల్గా అమ్మాయిని ఇది చేసి ఒక బలవంతంగా లాక్కుని చేసుకుంటే వాళ్ళకి శిక్ష పడుతుంది తప్పిస్తే, తప్పు చేసిన వాళ్ళ శిక్షని బేసిక్గా ఏంటంటే మనం రెండు విధాలు ఆలోచించాలి. ఎక్కడో ఒకరు బయటపడవచ్చు తప్పు చేసిన వాళ్ళు శిక్ష నుంచి, కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు ఏదో విధంగా. రెండోది ఏంటంటే తప్పు చేయని వాళ్ళు స్టార్టింగ్ పీరియడ్లో బాధపడవచ్చు, కానీ ఫైనల్గా విన్ అవుతారు. సో మరి ఈ కేసులో మరి అమ్మాయి తప్పుడు కేసులు పెట్టింది అని ఇంకా ప్రూవ్ కాలేదు, అది రైట్ ఆర్ రాంగ్ అనేది కోర్టులో తేలాల్సిన విషయం. ఒకవేళ అమ్మాయి పెట్టిన తప్పుడు కేసు అయితే అమ్మాయి మీద ఎట్లాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది? అంటే అమ్మాయి కేసును ప్రూవ్ చేసుకోలేకపోయారు అనేసి కొట్టేస్తుందేమో, కానీ కోర్టు కేసు కొట్టేసినప్పుడు ఆయన ఏంటంటే ఒక పరువు నష్టం దావా వేయాలి. అంటే నా కెరియర్ పాడైంది, నా ఇలా నిన్ను డామేజెస్ అయినాయి, నా మీద ఫాల్స్ కేసు పెట్టింది అని చెప్తే అమ్మాయికి కూడా ఒక పెయిన్ అనేది తెలుస్తుంది. ఒకవేళ అలా జరిగి ఉంటే అంతే కదా మరి. అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు ఇంటెన్షనల్గా బాధపెట్టి ఇంటెన్షనల్గా కోర్టుకి జైలుకి పంపించి తన కెరీర్ని డామేజ్ చేసి తను ఇచ్చేసినప్పుడు నీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు, ఎప్పుడో ఇంటిమేట్ మెసేజెస్ ఉంటాయి కదా, ఇప్పుడు అవన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తారని అంటే ఇది వస్తారు. వీళ్ళకి ఏంటంటే ఈ సెలబ్రిటీస్ కొంచెము ఎక్కువ 10 మందికి తెలిసిన వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే తొందరగా వదిలేసినా ప్రాబ్లమే, వదలకపోయినా ప్రాబ్లమే. కోర్ట్ అనేది ఏంటంటే నేర నిరూపణ అనేది ఎండింగ్లో జరుగుతుంది కాబట్టి స్టార్టింగ్ పీరియడ్లో తీసుకోవాల్సినంత టైం తీసుకుంటుంది కాబట్టి బెయిల్ లేట్ అవుతుంది. సో దట్ మ్యాక్సిమం పీరియడ్ ఆయన ఉండే వచ్చాడు, ఆయన ఏమి తొందరగా ఏమీ రాలేదు. సో ఏదైనా కూడా అమ్మాయి ఇప్పుడు మైనర్ అప్పుడు కూడా ఒక రిలేషన్ పెట్టుకున్నారు కదా, అది కదా విషయం. అప్పుడు అమ్మాయి మైనరా మేజరా అనేది ప్రూవ్ చేయవలసిన బాధ్యత ఆయన మీదే ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.